ఈ హోరాహోరీగా 3 పార్టీలు పోటీ పడుతున్నాయి గదా! జూబ్లీ హిల్స్‌లో ఉన్న వ్యక్తిగా ఏం జెప్తారు? 3 పార్టీలు ఓడిపోతాయి. మీరైతే ఏమనుకుంటున్నారో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 పార్టీలు ఓడిపోతాయి. ఎవరైతే ఉన్నారో అస్మా అనే క్యాండిడేటు, నిరుద్యోగ క్యాండిడేటు, అన్‌ఎంప్లాయ్‌మెంట్ కోసం చాలా ఫైట్ చేస్తుంది, కొట్లాడుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ అమ్మాయి. ఈ అమ్మాయే గెలుస్తది. ఎందుకంటే మేము లోపల కూడా ఎళ్లి మాట్లాడుతుంటే మా మిత్రులందరూ మాట్లాడుకుంటుర్రు. ఏ ప్రభుత్వం వచ్చినా ఏం మారదు. అందరూ యువత అంటే యువత కోసం ఎదురు చూస్తున్నారు. మార్పు కోసం చూస్తున్నారు. ఏ ప్రభుత్వాలు కూడా ఏం వచ్చినా కూడా వీళ్ళు మారరని చెప్పేసి భావన ఈ జూబ్లీ హిల్స్ ప్రజల్లో. పార్టీ అండ లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా మీకు పోటీ చేస్తున్నారు. పార్టీ అండ లేకుండా ఎలాంటి పనులు చేయగలుగుతున్నారు ఒకవేళ గెలిస్తే కూడా? ఇప్పుడు ఏ అండ లేకుండానే ప్రజల కోసం ఫైట్ చేస్తుంది. రేపు అధికారంలో గనుక గెలిస్తే వాళ్ళ కోసం బయటకొచ్చి బరిగేసి కొట్లాడే అవకాశాలు మెండుగా ఉంటాయి నిరుద్యోగులకు. ఎందుకంటే మా సమస్యలు మీరు చూసే ఉంటారు. మేము లోపలికి వెళ్తుంటే ఇవ్వడానికి పోతుంటే చాలామంది గుర్తుపడుతున్నారు. మీరు టీవీలలో మాట్లాడతారు కదా, మీరు గ్రూప్ వన్ కోసం ఫైట్ చేస్తున్నారు కదా, ఏమైంది ఆ గ్రూప్ వన్, ఏం జరిగిందంటే గ్రూప్ వన్ పోస్టులు అమ్ముకున్నారు. గ్రూప్ వన్ పోస్టులు 29 జీవో తీసుకొచ్చారు. అన్ని జీవోలు తీసుకొచ్చి పేదల పిల్లలకు, గ్రామీణ ప్రాంత పిల్లలకు ఆ జీవోలన్నీ మెడకు ఉరితాడుగా మారినాయని చెప్పేసి చాలామంది చెప్తుంటే కూడా వాళ్ళందరూ ఆశ్చర్యపడి ఈ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో మేము కనుక గెలిస్తే నెక్స్ట్ ఇవన్నీ కాలనీలు ఏవైతే రోడ్లు ఉన్నాయో ఇవన్నీ సరి చేసే కార్యక్రమం ముందు పెడతామని చెప్పేసి. ఇలా చూడడానికి జూబ్లీ హిల్స్ అంతా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అంటే పెద్ద ఏదో అనుకుంటారు, కానీ లోపల దిగితే అసలు గార్బేజ్ కంటే ఘోరంగా ఉంది. అసలు ఏ కాలనీకి వెళ్ళినా కూడా, ఏ వీధికి వెళ్ళినా, ఏ వాడకి వెళ్ళినా కూడా ఏ రోడ్డు సరిగా లేదు, డ్రైనేజ్ సమస్య లేదు, వాటర్ లీక్ అవుతున్నాయి, పంపులు లీక్ అవుతున్నాయి. అసలు ఏం చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు? దాదాపు సంవత్సరం వచ్చి 60 సంవత్సరాలు దాటినా కూడా రోడ్లు సరిగా లేదు. అది కూడా వెల్ డెవలప్డ్ అనుకునే మనం జూబ్లీ హిల్స్లో ఎలాంటి పరిష్కారం చూపుతారు ఈ డ్రైనేజ్ సమస్యకి? అవును, ఇది ముందుగా ప్రీ ప్లాన్గా, అంటే ఇప్పుడు ఒక రోడ్ వేస్తున్నామంటే ముందుగా పైప్ లైన్ తోవడం, తర్వాత ఏది చేయడం, అది కాకుండా అసలు దానికన్నా ముందే మనం చర్యలు తీసుకోవాలి. ఒకవేళ రోడ్ వేసినా ఇంకేమైనా వేసినా దానికి ఏం ప్రాబ్లం కాకుండా ముందుగా చర్యలు తీసుకొని దాని ముందుకు వెళ్తే ఆ విధంగా ఏమన్నా బాగుపడే లక్షణాలు ఉంటాయి. కానీ రోడ్డు వచ్చినప్పుడు ఏమో పైపులు వచ్చినప్పుడు ఉన్నప్పుడు అది వచ్చి ఇది అవుతారు, అది వచ్చినప్పుడు ఇది అవుతారు, ఇలా కాకుండా ముందు చర్యలు తీసుకొని ఫస్ట్ పైప్ లైన్ వేసుకుంటా, తర్వాత మనం రోడ్లు వేసుకుంటా పోతే ఒక ప్రణాళిక మొత్తం పోతే ఆ రోడ్లు డ్యామేజ్ కావు. ఇలా రోడ్ వేసిన తర్వాత పైపులు వస్తాయి, మళ్ళీ దాన్ని తవ్వుతారు, మళ్ళీ అట్లా ఇవన్నీ కార్యక్రమాలు ఎట్లా అంటే అసలు వాళ్ళకి ఒక అవగాహన లేకుండా ఏదో ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది? ప్రభుత్వం ఎవరి డబ్బులు? మన డబ్బులే కదా, మనం కడుతున్న డబ్బులే కదా. ప్రభుత్వం వాళ్ళ ఇంట్లో నుంచి ఇస్తుందా? మరి ఏమన్నా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో నుంచి ఇస్తారా? ఇవ్వట్లేరు కదా. కాబట్టి మన డబ్బులే మనమే మన ఇంట్లో లాగా పొదుపు చేసుకుని వాడుకోవాలి. ఎందుకంటే ఇది మన దేశం, మన ప్రజాస్వామ్యం. మన ఇంటిలాగానే మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. అనవసరంగా మనం అన్ని ఖర్చులు చేసుకుంటూ పోతే మనం ఎట్లా అప్పుల పాలవుతామో, ఈ రాష్ట్రంలో కూడా వీళ్ళంతా అనవసరంగా చేసి అప్పుల పాలు కాకుండా మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, మన ప్రజాస్వామ్యం మనమే కాపాడుకుందాం అని చెప్పేసి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము.